సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభకు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సభ వేదికగా రైతుల ఖాతాల్లో తుది విడత రైతు భరోసా నిధులను సీఎం విడుదల చేయనున్నారు. జూన్ 30న ప్రారంభమైన ఈ ప్రక్రియలో గడిచిన 9 రోజుల్లోనే ప్రభుత్వం 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. నిధుల విడుదలతో పాటు రైతులకు ఈ పట్టాధార్ పాస్ పుస్తకాలను కూడా సీఎం అందజేయనున్నారు. రేవంత్ పర్యటన నేపథ్యంలో ఖమ్మం బోనకల్ మార్గంలో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభకు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సభ వేదికగా రైతుల ఖాతాల్లో తుది విడత రైతు భరోసా నిధులను సీఎం విడుదల చేయనున్నారు. జూన్ 30న ప్రారంభమైన ఈ ప్రక్రియలో గడిచిన 9 రోజుల్లోనే ప్రభుత్వం 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. నిధుల విడుదలతో పాటు రైతులకు ఈ పట్టాధార్ పాస్ పుస్తకాలను కూడా సీఎం అందజేయనున్నారు. రేవంత్ పర్యటన నేపథ్యంలో ఖమ్మం బోనకల్ మార్గంలో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు. రాణి, చెప్పండి. యశ్రావణి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో పర్యటించనున్నారు. అయితే చింతకాని మండలం జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభకు సీఎం ఈ రోజు హాజరు కానున్నట్లుగా తెలుస్తుంది. ఆల్రెడీ గత కొంతకాలంగా కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ మధ్యన ఏవైతే కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు కనిపిస్తున్నాయో, సో ఈ రాజకీయ వేడి మధ్య ఈ రోజు ఖమ్మం పర్యటన అనేది ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పుకోవాలి. అయితే నేడు రైతుల ఖాతాలో తుది విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లుగా కూడా సీఎం ప్రకటించడం జరిగింది. అయితే దీంతో పాటుగా రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలని ఈ పాస్ బుక్స్ అయితే ఈ రోజు జారీ చేయనున్నారు. జూన్ 30న వానాకాలం రైతు భరోసా నిధులని విడుదల చేయాలని కూడా సీఎం అనుకోవడం జరిగింది. సో దాని పరంగానే చూసుకున్నట్లయితే మొదటి విడత ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఇప్పుడు రెండవ విడత ఈ రోజు ఖమ్మంలో ఈ భారీ బహిరంగ సభలో అయితే ఆయన విడుదల చేయనున్నారు. దీంతో పాటుగా ఈ నిధులకి సంబంధించి ఏవైతే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారో వాటికి సంబంధించిన క్లియర్ డేటాను కూడా ఈ రోజు సీఎం ప్రకటించనున్నట్లుగా తెలుస్తుంది. అలాగే సీఎం పర్యటన దృష్టిలో ఉంచుకొని ఇటు ఖమ్మం నుంచి బోనకల్ మార్గంలో కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ శ్రేణులు పదే పదే ఆరోపిస్తూ వస్తున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తరువాత ఇక్కడ రైతులకి ప్రత్యేకించి రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు అని కూడా ఆరోపిస్తూ వస్తున్నారు. అలాగే ప్రతి పథకంలో కూడా రేవంత్ రెడ్డి తన స్వార్థాన్ని చూసుకున్నారు, కానీ తెలంగాణ ప్రజలకి ఏది చేసింది ఏది లేదు అని కూడా కొన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఆయన ఖమ్మంకి వెళ్ళడము, ఖమ్మం దగ్గర ఆయన కొన్ని బహిరంగ సభలు కూడా నిర్వహించడము, ఈ భారీ సభలో ఆయన రైతుల్ని ఉద్దేశించి కొన్ని రైతు భరోసా కావచ్చు, అలాగే రైతులకి కేటాయించిన నిధులను కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా రేవంత్ రెడ్డి మాట్లాడనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గం చింతకాని మండలం జగన్నాథపురంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రైతు ఆశీర్వాద సభను కూడా నిర్వహిస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. ఈ ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే అక్కడ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. రైతాంగం ఎదురు చూస్తున్న ఎన్నో కీలక అంశాలపైన కూడా ఈ సభలో స్పష్టత రానున్న తరుణంలో ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాస్తవానికి రైతు ఆశీర్వాద సభను జూన్ 30వ తేదీనే నిర్వహించాల్సి ఉండగా, కానీ భారీ వర్షాల కారణంగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజుకి వాయిదా వేసినట్టుగా కూడా అధికారులు ప్రకటించారు. తద్వారా వాతావరణం అనుకూలించడంతో ఈ రోజు భారీ ఎత్తున రైతులను సమీకరించి ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా జగన్నాథపురంలో ఏర్పాటు చేసినటువంటి రైతు మేళాను సందర్శిస్తారు. ఆ రైతు మేళాన్ని సందర్శించిన తరువాత ఈ రైతు సభకి ఆయన హాజరవడము, అలాగే
పర్యటన షెడ్యూల్ విషయానికి వస్తే మనం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం సుమారు 2 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకుంటారని ఇప్పటికే ఆ, అధికార యంత్రాంగం వెల్లడించడం జరిగింది. అలాగే ఇటీవలే రైతు భరోసా నిధులను విడుదల చేయడంతో రైతులు ఒకంత సంతోషంగా ఉన్నప్పటికీ కూడా అందరికీ అందలేదని కొంత అసంతృప్తిగా కూడా కొంతమంది రైతులు ఉన్నారు. కానీ వర్షాలు పడకపోవడం వారిని ఇప్పుడు బాధిస్తుంది. ఎందుకంటే ఈ ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ సంవత్సరం వర్షాలు అనేవి కష్టమే అని కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇవాల్టి సభలో వారికి సీఎం ఎలాంటి హామీలు ఇస్తారనే దాని పట్ల కూడా ఆసక్తిగా మారిందని చెప్పుకోవాలి. ఇటు రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏవైతే నూతన విధానాలు ఉన్నాయో, అలాగే భవిష్యత్తు వ్యవసాయ కార్యాచరణను కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వివరించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా వరి, పత్తి, మిర్చి వంటి కొన్ని పంటలకు సంబంధించి ఎక్కువగా పండించే ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు ఈ సభ ద్వారా మరింత భరోసా ఇచ్చే విధంగా కూడా ఈ రోజు సీఎం మాట్లాడనున్నారు. అలాగే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నలుమూలల నుంచి కూడా వేలాది మంది రైతులు తరలి వస్తున్న నేపథ్యంలో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఒకవేళ ఎండలు లేదా అకస్మాత్తుగా వర్షం వచ్చినా గానీ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు భారీ స్థాయిలో జర్మన్ హ్యాంగర్ టెంట్లను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మంచినీటి వసతి తదుపరి అక్కడ కావాల్సినటువంటి ప్రాథమిక సౌకర్యాలను కూడా కల్పించారు. ఈ ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లుగా కూడా పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించడం జరిగింది. అలాగే ఈ మార్గంలో ప్రయాణించే సాధారణ వాహనదారులకి కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశారు. ఈ భద్రతా ఏర్పాట్లతో పాటు ఈ రోజు ఇక్కడ సభలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు, ప్రత్యేకించి ఈ ప్రతిష్టాత్మకమైన సభ ఏర్పాట్లను కొంతమంది మంత్రులు చూస్తున్నారు. వాళ్ళు ఇప్పటికే చెప్పింది ఏంటంటే కొత్త విధానాలని అలాగే రైతులకు సంబంధించి కొన్ని అంశాలను కూడా కీలకంగా ఈ రోజు ప్రత్యేకించి సంక్షేమానికి ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యతని మరోసారి స్పష్టం చేసేందుకు ఈ సభ ఎంతో ఉపయోగపడుతుందని కూడా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. కాబట్టి రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటన అనేది అధిక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి శ్రావణి. రైట్. థ్యాంక్ యూ రాణి.